ముందు చిత్ర పరిశ్రమలో కూడా చాలా డిసిప్లిన్ రావాలి. సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి, సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసే వాళ్ళు మాకు నచ్చం. అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి. మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం, వారితోనే గుర్తిస్తాం. అలాగే చాలా సార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి, హీరోలు ఎందుకు రావాలి, అది మాకు ఇష్టం లేదు. మహా అయితే నిర్మాతలు రండి, ఒక ట్రేడ్ బాడీ రండి, మీ యూనియన్ రండి, మేము అది ఇచ్చేస్తాం. అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి, అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము. దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. మహానటుడు, ఆయన్ని ఎంతమంది విమర్శించినా, కోటా శ్రీనివాసరావు గారు విమర్శించినా, ఆయన ఎప్పుడైనా యాక్ట్ చేసి ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారని చెప్పి చాలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు. ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టంనేని కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించారు. ఇది చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం. అదే ఔన్నత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం, అదే మేము కోరుకుంటా ఉన్నాం. అంతేగాని గతం ప్రభుత్వంలో లాగా మీరు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వారిని కానీ, బాహుబలి ప్రభాస్ గారిని కానీ, మహేష్ గారిని కానీ, మహేష్ గారిని ప్రిన్స్ మహేష్ అంటారు కదా, మహేష్ గారిని కానీ, ఇంకెవరైనా కానీ మేము ఇవన్నీ ఎందుకు చేయట్లేదంటే మాకు సినిమా పరిశ్రమ మీద గౌరవం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4వ ముఖ్యమంత్రి. ఆయన 3 సార్లు కానీ 4 సార్లుగా ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో ఎప్పుడు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకి దోహదపడ్డారు తప్ప ఆయన ఎప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమని ఇబ్బంది పెట్టలేదు. తిరిగి మేము సినిమాని గౌరవించే వాళ్ళం. ఇక్కడున్న చిత్ర పరిశ్రమ కోసం, సినిమాల కోసం పరితపించే కథల కోసం మనం వెనకాడతాం. మన కథలు కావాలి. సినిమా జీవితంలో లేని సినిమాలో వెతుక్కుంటాం. మనం జీవితంలో దొరకని న్యాయాన్ని సినిమాలో న్యాయం దొరికితే తృప్తి పడతాం. ఒక్కటి సినిమా తీస్తే ఎందుకు చూస్తాం మనం? శంకర్ గారి డైరెక్షన్ లో అరే మన జీవితంలో మన ముఖ్యమంత్రిలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ కథని, ఆ భావాన్ని సినిమాగా తెరకెక్కిస్తే అది బాగుంటుంది. ఒక శివాజీ సినిమా ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది, ప్రత్యామ్నాయంగా చేస్తే ఎలా ఉంటుంది ఒక శివాజీ. ఇలాంటి సినిమాలన్నీ కూడా మనకి నిజ జీవితంలో జరగనివి. మనం ఒక అట్లీస్ట్ సినిమా ప్రపంచంలో చూస్తే ఒక తృప్తి ఉంటుంది. అలాగే ఇంతమంది యువత ముందుకు వచ్చి ఎందుకు వస్తున్నారంటే ఒక మార్గదర్శకం సినిమాలు. ఒకసారి సినిమాలో కూడా చాలా మంచి విలువలు ఉంటాయి, కానీ ఆ విలువలు తీసుకోవచ్చు. కానీ మరి ఎలా ఉండాలంటే హంసలాగా పాలన తీసుకొని నీళ్లు వదిలేరు. కానీ కొంతమంది నీళ్లను పట్టుకుంటారు, మనం ఏం చేయలేము. సినిమా అన్ని చూపిస్తుంది, మంచి చెడు రెండు చూపిస్తాయి. ఏది తీసుకోవాలనేది మీది. ఉదాహరణకు వకీల్ సాబ్లో ఒక సన్నివేశంలో హీరో దగ్గరికి వచ్చే డైలాగ్ వస్తుంది, ఆర్ యు వర్జిన్ అని చెప్పి ఒక స్త్రీ పాత్రధారిని అడుగుతారు. అది నా ఇండివిజువల్ నేను చెప్పడానికి ఇబ్బంది అనిపించింది. నేను డైరెక్టర్ గారికి, దిల్ రాజు గారికి చెప్పాను, ఈ డైలాగ్ అయితే నేను చెప్పను, కాబట్టి అబ్బాయిని అడుగుతాను, అమ్మాయిని నేను అడగనేమని. న్యాయం రెండు పక్షాలు ఉండాలి, ఒకరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇది సర్టెన్ సెన్సిబిలిటీస్ కూడా ఫిలిం టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఎందుకంటే హీరోలు చాలా పెద్ద ప్రభావం, మీరు దర్శకులు చాలా పెద్ద ప్రభావం, నిర్మాతలు చాలా పెద్ద ప్రభావం చూపిస్తారు. మీరు కేవలం డబ్బులు సంపాదించడమే కాదు, మీరు కొన్ని విలువలు చెప్తారు. ఒక రామ్ చరణ్ కోసం కానీ, ఒక శంకర్ గారి కోసం కానీ, దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే ఎందుకు ఇంతమంది వస్తారు, ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తారంటే ఏదో ఒక కనెక్ట్ ఉంది, దానికి ఒక బంధం ఉంది. దానికి
ఏదో ఎదురు చూస్తాం ఒక సినిమా ద్వారా. ఒక RRRకి ఎందుకు అంత పరిగెడతాం సినిమా చూడటానికి? ఏదో ఎదురు చూస్తాం మనం. సో బాధ్యత తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా మీరు సమాజాన్ని ఇంకొంచెం విరోధంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు ఇవి కూడా రావాలి మనస్ఫూర్తిగా నేను మీ నుంచి ఆశిస్తా ఉన్నాను. మీరు ఎలాంటి సినిమాలు తీసినా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే సినిమాలు, ప్రజలకు విలువ నేర్పించే సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పెరిగిన రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా కేవలం అది నిర్మాతలకనే అని అనుకోవడానికి పెరిగిన ప్రతి రూపాయికి 18% GST వస్తుంది. అది ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. భోజన దుంప తెప్పేస్తున్నాను. మాట్లాడదు దాని గురించి, వేరే మాట్లాడు. డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు. 3 సినిమాలు ఉన్నాయి. కాదే మీకు తెలుసు కదా నా ప్రేమ మీకోసం. ఓజీ సినిమా కంటే నా భవిష్యత్తు మీకు ముఖ్యం, నాకు ముఖ్యం మీ భవిష్యత్తు. మీ భవిష్యత్తు కోసం ఉండిపోయాను. అందుకని ప్రత్యేకించి మాట్లాడుకోదు. ఇది అంటే వేరే సినిమా గురించి, గేమ్ చేంజర్ అనే సినిమా గురించి మనం ఓజీ గురించి మాట్లాడాలి. ఓజీ కోసం వచ్చినప్పుడు ఓజీ గురించి మాట్లాడాలి. కానీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గేమ్ చేంజర్ సినిమాకి, గేమ్ చేంజర్ దర్శకులు శంకర్ గారికి, గేమ్ చేంజర్ నిర్మాతలు దిల్ రాజు లక్ష్మణ్ శిరీష్ గారికి, అలాగే గ్లోబల్ స్టార్ మెగాస్టార్ తనయులు రామ్ చరణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న మంత్రివర్గ సభ్యులకి, సహచర శాసనసభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా మిత్రుడు, నాకు సన్నిహిత మిత్రుడు SJ సూర్య, உங்க பத்தி சொல்லிட்டே இருந்தா சார், உங்க பத்தி சொல்லிட்டே இருந்த தந்தி டிவியில நீங்க எனக்கு எவ்வளவு பிடிக்குன்னு சொல்லிட்டே இருங்க. ఈయన ఏ మేరా జహాన్ పాట పెడతారంటే మీరు అమ్మాయిలతో డాన్స్ చేయాలి సార్. నేను అంటాను దేశభక్తి చెప్పాలి. మా ఇద్దరు గొడవైంది. నేను చెప్పాను నువ్వు ఏమనుకుంటా అవి చేస్తాను తప్ప నేను మనకి ఏ మేరా జహా చేస్తాను. నేను అమ్మాయితో డాన్స్ చేయని చెప్పి చాలా మంది చేశాను. ఎందుకంటే నేను బాగా చేయలేను తెలుసు నాకు. దానికి ఏదో కూర్చుని పాపం నా మాట మా ఇద్దరికి అలా మంచి ఫ్రెండ్, స్నేహం మా ఇద్దరి మధ్య. గంటలు గంటలు మాట్లాడుకుంటాం. ఈ మధ్య కుదరట్లేదు. సో గ్రేట్ యాక్టర్, మంచి దర్శకుడు కాదు, ఎక్స్ట్రాడనరీ డైరెక్టర్. నా కోపం ఏంటంటే డైరెక్షన్ వదిలేసాడు. ఎప్పుడు పైన విజిట్ నీ డైరెక్షన్. You are such a fantastic and fabulous director. And okay, that's fine. ఆయన డ్రీమ్ ఏంటంటే I want to be an actor అనేవాడు. ఇప్పుడు ఈ ఫుల్ఫిల్ ఆయన సాధించుకున్నారు. అందరి మనసులు దోచుకున్న నటుడయ్యారు. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆల్ మై బెస్ట్ విషెస్ టు గేమ్ చేంజర్, ఆల్ మై బెస్ట్ విషెస్ టు శంకర్ జీ, బెస్ట్ విషెస్ టు దిల్ రాజు గారు, మై లవ్, మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద యాక్టర్స్. కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలైపోయారు. నేను ఇలాంటి మాటలు మాట్లాడు, నా సినిమాకి నేను మాట్లాడు.
నేనేం చేస్తానో తెలీదు. మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు. అందరి తోటి నటుల మీద అమితమైన ఇష్టం చూపించేవాడు. అందరికీ ఫ్రెండ్ రామ్ చరణ్. అందరి హీరోలకి చాలా గౌరవంగా ఉండేవాడు. సంవత్సరానికి 100 రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు కానీ 100 రోజులు, సంవత్సరంలో 365 రోజులు, కనీసం 100 రోజులు అయ్యప్ప స్వామి మాలంటాడు, ఆంజనేయ స్వామి మాలంటాడు. ఎందుకురా చేస్తామంటాను అప్పుడప్పుడు. క్షమించాలి రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు. పర్లేదు కదా. అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండటానికి, నియంత్రించుకోవడానికి, అహంకారం రాకుండా ఉండటానికి ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉంటాడు. అంటే నాకే అనిపిస్తుంది నేనే కనీసం నేను వేసుకునే చెప్పులు కూడా వదిలినాక ఇబ్బంది పడతాను అప్పుడప్పుడు. అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా మామూలు హీరో కాదు, హాలీవుడ్ దాకా వెళ్ళాడు, ఆస్కార్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే నేను చెప్పులు వేసుకుంటా, అవసరమైతే మంచి సూటు బూట్ వేసుకుని తయారవుతాను, లేదంటే అయ్యప్ప స్వామి మానేసుకుని అనిపిస్తా ఉంటాను. అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి. అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి పదహారణాలు తెలుగువాడు, మా బంగారం. నా తమ్ముడు, తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు ఎప్పుడు ఎతికే కొద్దీ ఒదిగుండేవాడు. అతనికి మరింత విజయం కలగాలని, అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్ కాదు ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను. I love you రామ్ చరణ్. I love you all. నేను ఒకటే కోరుకుంటున్నా, యువత మీ అందరికీ మొన్న మాట్లాడుతూ ఉన్నా, మీరు బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా మీరు. నేను మనం మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి. ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా చించుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిడెంట్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది. అందుకే ఒకటే చెప్పాను, దిల్ రాజు గారికి చెప్తా ఉన్నా, మీరు తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా, మీరు ఆంధ్రప్రదేశ్ ని చిన్న చూపు చూడకండి. అదొకటే నేను కోరుకుంటాను. నేను 2 కళ్ళు అని నేను నమ్మను, కానీ మీరు తెలుగు చిత్ర పరిశ్రమని అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను 2 చోట్ల అద్భుతంగా ఉండాలని కోరుకుంటాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి, మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు, వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళు బైక్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు. ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి. గోదావరి జిల్లాలోనో, రాయలసీమలోనో, మా కడపలోనో ఎక్కడో చోట ఒక 2-3 స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి. మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి. ఒక రాజమౌళి గారు వచ్చి చెప్పండి. త్రివిక్రమ్ గారి నుంచి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి. ఒక తమిళ లాంటి మనకి మ్యూజిక్ దర్శకులు కానీ, కీరవాణి గారు కానీ, అలాంటి వాళ్ళందరికీ వచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించమని చెప్పండి. మీరు దాని మీద ఒకసారి ఆలోచించండి. స్టూడియోలు పెట్టండి. ఇక్కడ కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కి ఎలా ఉండాలి, డైరెక్టర్స్ కావాలంటే ఏం చేయాలి, 24 క్రాఫ్ట్స్ లో ఒకళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ నేర్పించండి. మా వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ స్కూల్స్ పెట్టండి, ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ పెట్టండి. ఈరోజు మీకోసం ఇంతమంది వచ్చారు, మీరు తిరిగి ఇవ్వగలిగేది మీకోసం రేట్లు పెంచాం. ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, మేమందరం మీకు అండగా ఉన్నాం. తెలుగు చిత్ర పరిశ్రమని మీ ద్వారా మేము కోరుకునేది ఇంతమంది యువతున్నారు. వీరికి మీ ద్వారా
కొంత ఉపాధి కల్పించండి. నేను సినిమాని మాట్లాడుతుంటే నేను టీవీని ఎప్పుడు వదలలేదు. టీవీ మీడియం చిన్న తెర అనుకో, చిన్న తెర పెద్ద తెర ఉండదు. తెర చిన్నదైనా పెద్దదైనా ఒకటే మాకు. సో మాకు ముమ్మిడివరం లాంటి గొప్ప లొకేషన్స్ ఉన్నాయి. మాకు కేరళకి మించిపోయి ఉంటుంది ముమ్మిడివరం. గోదావరి తీరం చూడండి, అసలు మీరు గండికోట చూడండి, కడపలో సిద్ధపటంకి వెళ్ళండి, అడ్వెంచర్ సినిమాలు ఉంటాయి. అటు వెళ్తే మీరు పార్వతీపురం వెళ్ళండి, మన్యం ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. మీరు లొకేషన్స్ ని ఎక్స్ప్లాయిట్ చేయండి. ఇక్కడ అందరికీ మేము సౌకర్యాలు కల్పిస్తాం. మా దుర్గేష్ గారికి కూడా చెప్తా ఉన్నాను, మనకి కూర్చొని ఇక్కడ టూరిజం డెవలప్ చేయాలి. అందుకని మీకు తెలుగు చిత్ర పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మీకోసం ఒళ్ళు వచ్చి పనిచేస్తానని తెలియజేసుకుంటూ, మరోమారు మనందరికీ ఇష్టమైన రామ్ చరణ్కి గుండెల నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శేఖర్ గారికి మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దిల్ రాజు గారికి ఇద్దరికి అభినందనలు తెలియజేసుకుంటూ, నటీనట వర్గానికి ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి. ఇంట్లో అమ్మా నాన్నని అడిగానని చెప్పండి. నాకంటే వయసులో పెద్దవారైన ఎవరన్నా ఉంటే వారికి నా పాదాభివందనాలు తెలియజేయండి. మీరు 2 చేతులెత్తి దండం పెడుతున్నా, క్షేమంగా 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 ఇంటికి వెళ్ళండి. మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగు తల్లికి దండాలు తెలియజేసుకుంటూ, మా తెలుగు తల్లికి పిఠాపురం మంచి సంతోషం. అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా పొగడరాని తల్లి భూమి భారతము. సభ ఆరంభంలో మాట్లాడలేకపోయాను. నాకు జన్మనిచ్చిన నా నేల నేను దండాలు పెట్టుకుంటూ, నాకు దేశభక్తిని నింపిన నా భారతదేశానికి జై జైలు చెప్తూ